ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? అది మా అమ్మాయి వాళ్ళ పాప రిపోర్టు డాక్టర్కి చూపించడానికి వెళ్ళానమ్మా. జనరల్ వార్డులో తెలిసిన వాళ్ళుంటే చూడటానికి వచ్చానమ్మా. అవునా? మరి హాస్పిటల్లో వాళ్ళతో మాట్లాడితే హాస్పిటల్లో ఎవరినో కలవడానికి వెళ్ళానని చెప్పారంట. ఆ రిపోర్టు చూపించి అలాగే మా దూరపు చుట్టానికి యాక్సిడెంట్ అయితే అదే హాస్పిటల్లో చేరాడంట. అలాగే చూసేద్దాం అనుకున్నానమ్మా. మరి కలిశారా? డాక్టర్ నా బంధువునా సారు? ఇద్దరిని కలవలేదండి. డాక్టర్ గారు బిజీగా ఉన్నానన్నారు. మా వాళ్ళున్నది వేరే హాస్పిటల్ అన్నారు. అందుకే తిరిగి వచ్చేశాను. మీకెవరూ లేరు, అనాథ అన్నారు. మరి ఈ కూతురు, ఆవిడ బిడ్డ, వీళ్ళందరూ ఎవరు? పెంచుకున్న కూతురమ్మా. ఇదే బస్తీలో ఉంటుంది. ఆ బిడ్డ ఎవరూ లేని అనాథ. అందుకని పెంచుకుంటున్నాను. ఆహా, సరే. నిన్న మీరు డాక్టర్కి చూపించాలి అనుకున్న ఫైల్ ఒకసారి చూపించండి. వెళ్ళి తీసుకురండి. అలాగే. ఇదిగోండి. ఇది 4 నెలల ముందు ఫైల్. అది కూడా వేరే హాస్పిటల్ది కదా. అంటే 4 నెలలు మందులు వాడినా జబ్బు తగ్గలేదమ్మా. ఆ హాస్పిటల్లో మంచి డాక్టర్లు ఉన్నారంటే చూపిద్దామని తీసుకెళ్లాను. ఈ పాల బాటిల్ మా అమ్మాయి కూతురిది బాబు. అది కూడా మీ కూతురుది. అవునమ్మా. మీ అనుమానాలన్నీ తీరినట్టేనమ్మా. నేను స్కూల్కి బయలుదేరాలి. అయిపోయాయి, కానీ ఒక చిన్న అనుమానం. హాస్పిటల్ బయట మీరక్కడ పడబోతూ కూడా మీ ఎడమ చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేయలేదు. అది వీళ్ళకెలా తెలుసు? మేమది సీసీ కెమెరాలో చూసాం. ఎందుకని? ఆ బ్యాగ్లో ఏముందని అంత జాగ్రత్తగా పట్టుకున్నారు? ఏముంటాయమ్మా, అందులో కూడా పళ్ళే ఉన్నాయి, అంతే. ఒక బ్యాగు పడిపోయిందని రెండో బ్యాగు గట్టిగా పట్టుకున్నాను, సరే. అంతే. మీరు పెంచిన కూతురు ఇదే బస్తీలో ఉంటుందన్నారు కదా, ఒకసారి రండి మాట్లాడదాం. సరే, పదండి. రండి.